వన్ ఆఫ్ ద కార్స్ అనేది సింగులరా ప్లూరలా? అగైన్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఒకసారి ఈ కాన్సెప్ట్ ని మనం చూద్దాం. యాక్చువల్ గా మనము వన్ ఆఫ్ దాని ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనం తీసుకుంటే, వన్ ఆఫ్ దాని మనము సాధారణంగా ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ మై రిలేటివ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మా రిలేటివ్ ఒకరు అని చెప్పడానికి వన్ ఆఫ్ మై రిలేటివ్ అని, మా ఫ్రెండ్ ఒకడు అని చెప్పడానికి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇలా యూజ్ చేయకూడదు. ఇలా యూజ్ చేయడం తప్పు. ఎందుకు తప్పు అని నేను అంటున్నానంటే, వన్ ఆఫ్ అని చెప్తున్నామంటే ఒకరు, ఎవరిలో ఒకరు? వన్ ఆఫ్ మై రిలేటివ్ అంటున్నాను. మా రిలేటివే ఒకడైతే మళ్ళీ వాడిలో ఒకడేంటి? నో, నాకున్న రిలేటివ్స్ లో ఒకరు. ఇక్కడ మనం ప్లూరల్ యూజ్ చేయాలి. వన్ ఆఫ్ మై రిలేటివ్స్, నాకున్నటువంటి అనేకమైన రిలేటివ్స్ లో ఒకరి గురించి మాట్లాడుతున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఒకడు. మీ ఫ్రెండ్ ఒకడే, కానీ వీళ్ళలో ఒకరు అంటున్నావు. మీ ఫ్రెండ్ లో ఒకడా? లేదు, మీ ఫ్రెండే ఒకడు. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నది అనేకమైన మీ ఫ్రెండ్స్ లో ఒకరు అని చెప్పాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ని యూజ్ చేసిన తర్వాత దీని పక్కన మనం ప్లూరల్ ని యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ మై రిలేటివ్స్, నా రిలేటివ్స్ లో ఒకరు డాక్టర్, ఈస్ ఎ డాక్టర్. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఇస్ ఎ డాక్టర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈస్ అన్ ఇంజనీర్, నా ఫ్రెండ్స్ లో ఒకడు ఇంజనీర్ అని చెప్తున్నాం. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద కార్స్, అక్కడ అనేకమైన కార్స్ ఉన్నాయి. ఈ వన్ ఆఫ్ ద కార్స్ అనేది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అన్నది చూద్దాం. ఇక్కడ ఈ సెంటెన్స్ ని తీసుకుంటే, వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఈస్ ఎ డాక్టర్ అన్నాను. ఇప్పుడు నేను ఇలా కూడా రాయొచ్చా? వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆర్ డాక్టర్స్, డాక్టర్ అని రాయొచ్చా? లాజికల్ గా ఆలోచించండి. ఎంతమంది గురించి మాట్లాడుతున్నాను? నాకున్న అనేకమైన రిలేటివ్స్ లో ఒకరి గురించి మాట్లాడుతున్నాను. వన్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. నా సబ్జెక్ట్ ఇక్కడ రిలేటివ్స్ కాదు, ఆ రిలేటివ్స్ లో ఒక వ్యక్తి, ఆ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి వన్ ఆఫ్ పక్కన ఏమైనా రానివ్వండి ప్లూరలే వస్తుంది. ఈ వన్ ఆఫ్ తో మనం ఏదైనా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని ఒక యూనిట్ గా, ఒక ఫ్రేజ్ గా మనం కన్సిడర్ చేస్తే, వన్ ఒకరి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ అనేది యూజ్ చేయం. ఎందుకు? సబ్జెక్ట్ సింగులర్. వన్ ఆఫ్ మై రిలేటివ్స్, ఇక్కడ రిలేటివ్స్ అనేది ప్లూరల్ అయినప్పటికీ ఆ రిలేటివ్స్ లో ఒకరి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన సబ్జెక్ట్ సింగులర్ అండి. కాబట్టి ఈస్ యూజ్ చేస్తాం. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఈస్ ఎ డాక్టర్. ఇక్కడ కూడా అదే విధంగా నాకున్నటువంటి అనేకమైన ఫ్రెండ్స్ లో ఒకరు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒకరు సింగులర్, ఈస్ అన్ ఇంజనీర్. ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద కార్స్ ని యూజ్ చేశారు. మీరు మేబీ ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక కంపెనీలో మీరు ఉన్నారనుకోండి. మీ హైయర్ అఫీషియల్ కి మీరు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఏమని? మన దగ్గర కార్స్ ఉన్నాయి కదా, సో ఈ కార్స్ లో వన్ ఆఫ్ ద కార్స్ డ్యామేజ్ అయి ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తారు? వన్ ఆఫ్ ద కార్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కార్లలో ఒక కార్ గురించి మీరు మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ద కార్స్ ఈస్ డ్యామేజ్డ్. సింపుల్. సింగులరా ప్లూరలా? వన్ ఆఫ్ ద అని చెప్తున్నామంటేనే ఒకటి గురించి మాట్లాడుతున్నాం, ఒకదాని గురించి లేదా ఒకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అది సింగులర్ సబ్జెక్టే అవుతుంది. సచ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ పక్కన ఏమొచ్చినా కూడా ప్లూరల్ వస్తుంది. బట్ దాని అర్థం ఏంటి? అనేకమైన వాటిలో ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాము అన్న అర్థం వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఎక్కడైనా వన్ ఆఫ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ దాన్ని పక్కన మీరు ప్లూరల్ నే యూజ్ చేయాలి. ఎందుకంటే అనేకమైన వీళ్ళలో ఒకరి గురించి మాట్లాడటం. ఎక్కడైనా మీరు చదువుతున్నా, వింటున్నా నోటీస్ చేయండి, వన్ ఆఫ్ పక్కన ప్లూరలే యూజ్ చేశారా లేదా అన్నది. ఆ ప్లూరల్ లో ఒకరి గురించి మాట్లాడుతున్నాం వన్ ఆఫ్ తో చెప్పేటప్పుడు.